కెరీర్ బిగినింగ్కి వస్తే మీరు మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ కదా? అవునండి. ఎవరండి మీ బ్యాచ్మేట్స్ ఎవరు ఇప్పుడున్న వాళ్ళలో? మీ అంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ? మాకు యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కనకాల దేవదాస్ గారు, మధుసూదన్ రావు గారు కలిపి అప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉన్నప్పుడు జాయిన్ అయ్యారు. ఉన్నప్పుడు అప్పుడు 2 years కోర్స్ అండి. సో అప్పుడు 2 years కోర్స్ 2 batches రన్ చేశారు వాళ్ళు యాక్చువల్గా. ఆ తర్వాత 1 year, తర్వాత 6 months 3 months వెళ్ళిపోయింది. ఆ ఫస్ట్ బ్యాచ్లో అచ్యుత్, మన ఆవుతి ప్రసాద్, శివాజీరాజు, రామ్ జగన్, మా సీనియర్స్ వాళ్ళు ఇప్పుడు అంటే ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు. అది మా సెకండ్ బ్యాచ్లో నేను, సూర్య, చిట్టి, అనంత్ గారి బ్రదర్. అనంత్ కాదు, మన ఇంకో చిట్టి అని మన ఆడి పేరు తెల్లగపడు, మా క్లాస్మేట్ అతను. వాడు ఒకడు ఉన్నాడు అన్నమాట. ఏంటి అసలు అంటే మీరు నిజంగా అది మీకు కెరీర్కి ఉపయోగపడిందా ఆ ఇన్స్టిట్యూట్ అన్నది? 100%. నాకు అంతకుముందు నేను చెన్నైలో ఏఎంఐ చేశానండి. ఆ ఏఎంఐ కూడా ఇండస్ట్రీకి టచ్లోకి వెళ్దాం ఆ వంక పెట్టుకుని వెళ్ళిపోయాను చెన్నై. ఓకే. ఆ టైంలో మా అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంటర్వ్యూస్, గవర్నమెంట్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అది, అందులో యాక్టింగ్కి ఒక 10-20 seats అనుకుంటా ఆల్ ఓవర్ ఇండియా, ఆర్ మేబీ 10. ఎవరు చెప్పారు ఇలాగ అప్లికేషన్ నువ్వు వెళ్ళి సబ్మిట్ చేయని చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళా. నేనేమనుకున్నానంటే అక్కడ ఇంటర్వ్యూలో మార్క్స్, ఇంటర్మీడియట్ మార్క్స్ చూసి ఇచ్చేస్తారేమో అనుకున్నాను. నీకేమొచ్చు డైలాగ్స్ కానీ ఇవన్నీ చేస్తాను ఐడియా కూడా లేదు నాకు. అక్కడ ఇంటర్వ్యూలు కూర్చుంటే పోస్టల్ గారు అబ్బాయి సంబడి తెలుగులో ఒక అతను ఉన్నారు. ఏంటి ఏమడుగుతారంటే లోపల డైలాగ్ అడుగుతారు, చెప్పాలి. డైలాగా ఊరే నాకేం రాదు. బట్ లక్కీగా ఏంటంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ అప్పుడు. సో అప్పుడు ఈనాడు అనే సినిమా డైలాగ్ ఏదో బాగా గుర్తుంది నాకు. ఆ డైలాగ్ వణుకుతూ చెప్పాను పైనుంచి కిందకి. అంటే ఇంచుమించు బయటోడికేమో ఈ డాన్స్ చేస్తున్నాడు అనుకుంటారు, ఇంటర్వ్యూ చేసేవాళ్ళేమో ఈ డైలాగ్ చెప్తాడు అనుకుంటారు. ఏం తెలియని బయట డాన్స్ చేస్తున్నాడు, ఏదో బ్రేక్ డాన్స్ అని. అది నా పరిస్థితి. షివర్ అయిపోయా. అప్పుడు నాకు అర్థమైంది ఏదో ప్రాక్టీస్ కావాలి, ఏదో సంథింగ్ ట్రైనింగ్ కావాలి, ప్రతి ఒక్కడు యాక్టర్ అవ్వలేడు అనుకుని అప్పుడు వాళ్ళు చిచ్చి అన్నారు అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. అప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి. యాక్చువల్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఫస్ట్ బ్యాచ్కి ట్రై చేశాను నేను. సేమ్ అదే పరిస్థితి, అదే సేమ్ అలాగే భయపడుతూ సేమ్ అడయార్లో చేసినట్టు అంతే, ఇంకా బెటర్గా చేశాను డాన్స్. అక్కడ ఏంటంటే కేపీ తెలకర్, మధుసూదన్ రావు గారు, చాలా పెద్ద పెద్దలు ఉన్నారు, సీనియర్స్ అందరు 10 మంది. ఇది కాదు అసలు, వాళ్ళు కూడా తీసుకోలేదు. నెక్స్ట్ టైం రామ్మా, నీకు ఇంకా ఫియర్ ఏదో ఉంది, నీకు ఆ ఫియర్ లేకుండా ఉంటే మేము నిన్ను ట్రైనింగ్ ఇచ్చి ఏదో చేయాలన్నారు. ఏం చేయాలి సార్, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి ఇంట్లో అప్పుడు చెప్పా. ఫస్ట్ ఇయర్కి ఇంట్లో చెప్పలేదు, అడయార్లో ఇంట్లో చెప్పలేదు. సెకండ్ ఇయర్కి ఇలాగ నాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మా ఫాదర్ ఏమన్నారంటే, నువ్వు దేనికి అంటే నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ నుంచి రాలేదు, అండ్ నీకు సినిమాలో బ్యాక్గ్రౌండ్, సినిమాకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఎవరు లేరు. సో బయట వాళ్ళు రావడం చాలా కష్టం. అసలు ఏదో కనెక్షన్ ఉండాలి కదా, సినిమా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లేదా. లేదు నాకు ఇంట్రెస్ట్. సో మొదట ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను కాబట్టి అక్కడ లోకల్గా ఒక మాస్టర్ దగ్గరికి వెళ్ళి, స్టేజ్ యాక్టర్ దగ్గరికి వెళ్ళి 1 month ఇంటర్వ్యూకి ఏమో నాకు తెలుసు, ఆల్రెడీ 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు ఏమేమి చేస్తారని. ప్రాక్టీస్ చేసి అప్పుడు ఇంట్లో ఒప్పుకుంటూ వెళ్ళి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాను అనమాట. ఓకే. సో అది కదా. అక్కడ అంటే ఏంటి, ఎలా ఇన్స్టిట్యూట్ అంటే ఏంటి సార్, ఎలాంటి ఎక్సర్సైజ్ చేయించేవారు మామూలుగా? అంటే ఇది స్టాన్సిల్ విస్కీ సిస్టమ్ అని మామూలు ఇంటర్నేషనల్ సిస్టమ్ అది అందరూ ఫాలో అవుతున్నారండి. మా దేవదాస్ కనకాల్ గారు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చారు, అక్కడ కూడా అదే సిలబస్. సో ఏమి రానోడికి కూడా మొత్తం యాక్టింగ్ కావాల్సింది అబ్జర్వేషను, కాన్సన్ట్రేషను, ఎమోషనల్ మెమరీ, వీటిలన్నిటి మీద ప్రాక్టీస్ చేస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ ఒక సీను డైలాగ్ అనేది మేబీ 1.5 year అయిన తర్వాత వస్తుంది. లాస్ట్ 6 months అక్కడికి వెళ్తుంది. ఈ లోపల ప్రాసెస్ ఇది. మాకు బిగినింగ్లో
ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇక్కడ ఒక పిన్ను పడేసాను ఎతకమనేవారు, అటువంటి ఎక్సర్సైజ్ ఉండేది. సో మాస్టర్ అక్కడ కూర్చున్నవారు 30 మంది స్టూడెంట్లు ఉన్నారు, పిన్ను చిన్న పిన్నీస్ ఎతకమంటే ఒక్కళ్ళు అని ఎవరికాడు అంటే ఇంప్రెస్ చేయడం, నేను ఎదుగుతున్నాను అని చెప్పే ప్రయత్నం ఎవరికాడు అలా చేశారు. ఇప్పుడు మాస్టర్ చెప్పాడు, నువ్వు నిజంగా ఏదో జోబులో ఏదో మర్చిపోయావు, ఏదో పెట్టావు, ఎలా ఎదుగుతావు, ఇది కదా ఎతికేది, ఇలా కదా ఎతకో కదా, ఓ ఓకే నిజాయితీగా అది సెట్ చేస్తే చాలు, దానికి యాక్టింగ్ చేయక్కర్లేదు, ఎదుగుతున్నట్టు యాక్ట్ చేయక్కర్లా, ఎతుకు నిజంగా. ఇప్పుడు ఇది సింపుల్ కదా. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి యాక్టింగ్. సరే కొంతమంది ఏంటంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యేవాళ్ళు యాక్టర్సా, దర్ ఆర్ బోర్న్ యాక్టర్స్, ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు అని అంటారు. నాకు మటుకు పర్సన్ నాకు హెల్ప్ అయింది. అదే అంటున్నాను, ఒక ఇన్స్టిట్యూట్ లేకుండా ఒక మంచి ఆర్టిస్ట్ కాలేడంటారు, అవ్వచ్చు. డిపెండ్ ఆన్ బ్యాక్గ్రౌండ్ అన్న, మనిషి బ్యాక్గ్రౌండ్, అతను బాగా చదువుకుని ఉండి ఆర్ట్స్ నుంచి మొదటి నుంచి, ఇంక మేబీ లైక్ కొందరు అసలు ఏ ఎక్స్పీరియన్స్ ఉండదు, ఎవడో ఎక్కడో ఉంటాడు అని తీసుకొని సరదా యాక్ట్ చేయమంటాడు ఫ్రెండ్, బాగున్నారు ఫిజికల్ ఏదో అది పెద్ద యాక్టర్ అయిపోవచ్చు, చాలా బాగా చేయొచ్చు. అంటే ఒక అలా మామూలు అలా అయిన యాక్టర్కి ఒక ట్రైన్డ్ యాక్టర్కి నిజంగా వేరియేషన్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. మామూలుగా అయిపోయిన యాక్టర్కి ఏంటంటే మేబీ కొన్ని ఎమోషన్స్లో అతను గ్రిప్ ఉండొచ్చు, బట్ ట్రైన్డ్ అయినవాడు ఈ కెన్ డూ ఎనీ క్యారెక్టర్ అండి. ఓకే, కొన్నిట్లో ప్లస్ అవ్వచ్చు. కొందరు నిజ జీవితంలో కూడా చాలా బాగుంటారు, స్పాంటేనిటీ టక్క మాట్లాడతారు, కొందరు సీరియస్గా ఉంటారు. వాడు కెమెరా ఫియర్ లేదనుకుంటే వాడు వచ్చి బాగా చేసేయచ్చు, బట్ నాట్ ఇన్ పర్టికులర్ క్యారెక్టర్, ఏదో ఆ క్యారెక్టరైజేషన్ వరకు ఈజ్ గుడ్. బట్ అన్నీ చేయాలి, మెచ్యూర్డ్ పెర్ఫార్మెన్స్ అంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితేనే యాక్టింగ్ అని అంటలా, మేబీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ట్రైనింగ్. సో అన్ని ఇన్సిడెంట్లో అన్ని దాంట్లో అతను ట్రైన్ అయ్యాడేమో తెలియదు. సో ఈ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఆన్ స్క్రీన్. ఆయన కూర్చుని ఉంటే వచ్చి అందరూ అసలు దేవుణ్ణి చూసి ఊగిపోయి ఏడ్ చేసి కాళ్ళని పడిపోతున్నారు అంటే ఒక భగవంతుని ఫీలింగ్. సో అక్కడేదో నాకు స్ట్రైక్ అయింది, ఒక సినిమా ఒక యాక్టర్గా ఎంత పాపులర్ అంటే మనసును దోచేయడం అంటారు, ఒక భగవంతుల్లో చూశారు అది. సో అది నాకు స్ట్రాంగ్గా పడి అప్పటి నుంచి యాక్ట్ అవ్వాలనుకున్నాను.